సీనియర్ జర్నలిస్టులు సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులు డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సత్యమూర్తి గారు 2019 నుంచి 24 దాకా పూర్తిగా ఫేక్ బతుకులే. సాక్షికి సంబంధించిన రాతలు కావచ్చు, ఛానల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మొత్తానికి వీళ్ళ యొక్క ఫేక్ వార్తలు కూడా నమ్మకుండా ఇంకా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన తర్వాత కూడా ఇంకా ఫేక్ వార్తలు మనం చూస్తూనే వస్తున్నాం. ఏంటి అంటే లోకేష్ గారు హెలికాప్టర్ కొన్నారని చెప్పి, ఈ హిందూపురంలో ఎవరో చౌదిద్దులు అమ్ముకొని మరి పెన్షన్ తీసుకుంటుందని చెప్పి, మంగళగిరిలో కుట్టు మిషన్ల పైన అంటే ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెడుతున్నారని చెప్పి, ఇదే కాకుండా లిక్కర్ స్కామ్లో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి, ఇంకా మారరా? అదో ప్రభాస్ డైలాగ్ ఏదో ఉంటుంది, ఇంకా మారవా, ఇక మారవా అన్నట్టు మారరా సార్ వీళ్ళు? మారటం ఏంటి, ఇంకా ఎక్కువ చేస్తున్నారు. అవును, ప్రతిరోజు కూడా ఒకటి మామూలు. ఇదివరకు మా చిన్నప్పుడు విఠలాచారి సినిమాలను వచ్చేవి, అన్నీ కల్పిత కథలే ఉండేవి. వాటిలో కొంచెం మోరల్స్ ఉండేవి, నీతి చెప్పేవాడు విఠలాచారి. ఆ విఠలాచారి ఆ సినిమాలని కూడా తలపిస్తూ వీళ్ళు పెట్టేస్తున్నారు. 172 కోట్లతోటి లోకేష్ హెలికాప్టర్ కొన్నాడని చెప్పి ఏదో ఒక హెలికాప్టర్ ఫోటో వేసి దాని పక్కన లోకేష్ ఫోటో వేసి మొత్తం తిప్పుతున్నారు. ప్రచారం, విపరీతంగా ప్రచారం. వాళ్ళకి గడ్డి పెట్టినట్టు లోకేష్ ఇవాళ రిప్లై ఇచ్చాడు, నీలాగా నా దగ్గర దుబ్బేసిన డబ్బులు ఏం లేవురా నాయన, నేను 172 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొని అసలు అటువంటివి నాకు లేవు, నేను చెయ్యనని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పేశాడు. ఎంత ప్రచారం చేశారంటే 172 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ కొన్నట్ట. ఎవరికి? లోకేష్ వాడుకోవటానికి. అసలు మామూలుగా ఆలోచించండి, ఈజ్ ఇట్ పాసిబుల్? అది సాధ్యం అవుతుందా? ఒక ముఖ్యమంత్రి ఒక హెలికాప్టర్ కొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాడుకోవటం అనేది సహజంగా జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి ఒక హెలికాప్టర్ కొని మంత్రిగా ఉన్న తన కొడుక్కి ఇస్తాడా? ఎట్లా ఇస్తాడు? పోనీ హెలికాప్టర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హెలికాప్టర్ కొన్నారు అనుకోండి, కొంటే అది సీఎం వాడటానికి ఉంటుంది, మంత్రులందరూ వాడటానికి ఉంటుందా? హెలికాప్టర్ ఉంటుందా? అసలు ఎట్లా 172 కోట్లతోటి కొన్నట్టు రాస్తున్నాడు. యాక్చువల్గా ఈ జగన్మోహన్ రెడ్డికి ఉండేది ఒకప్పుడు హెలికాప్టర్ ఉండేది. ఆయన యలహంక ప్యాలెస్లో దిగటానికి, యలహంక ప్యాలెస్లో మధ్య హెలిప్యాడ్ ఉంటుంది, వెళ్ళి చూసిరపోండి. ఒకసారి రాహుల్ గాంధీ వచ్చాడు, వస్తే హైదరాబాద్ వస్తే మా అబ్బాయి మంచి మీకు ఆతిథ్యం ఇస్తాడు, ఒకసారి బెంగళూరు పోండి, యలహంక పోండి అని చెప్పి రాజశేఖర రెడ్డి పంపిస్తే ఆ మనోడు హెలికాప్టర్లో ఎక్కించుకొని వెళ్ళి దించాడు. రాహుల్ గాంధీ అనుకున్నాడు ఇదేదో నేను ఎయిర్పోర్ట్లో దిగానేమో, ఇంకా జగన్ ఇంటికి పోవాలేమో అనుకున్నాడు. మన ఇల్లు ఇదే సార్ అన్నాడు. నీ ఇంట్లో హెలిప్యాడ్ ఉందా అని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డిని ఇంక ఇతన్ని రాజకీయాల్లోకి రానివ్వకూడదు అని ఆ రోజు డిసైడ్ అయ్యాడు, కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వకూడదు అని. ఆ తర్వాత అందుకని జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఎన్ని సంతకాలు, వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత ఎన్ని సంతకాల సేకరణ చేసినా కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇతన్ని సీఎంని చేయని కారణం అది. ఓకే, బహుశా ఆ హెలికాప్టర్ వల్ల నేను కాంగ్రెస్లో ముఖ్యమంత్రిని కాలేకపోయాను అన్న కోపం ఉందేమో. అందుకని లోకేష్ మీద నువ్వు 172 కోట్లు పెట్టి కొన్నావు, ఎక్కడ కొన్నావు చూపించు. ఇట్లా అసలు మొత్తం అన్ని ఫేక్ ప్రచారాలు. విద్యాశాఖ మీద అదేదో లీప్ యాప్ అండి, ఆ యాప్ తీసుకొస్తున్నాడు లోకేష్. టీచర్లకి అందరికీ కూడా వాళ్ళకి ఆ యాప్ పెట్టుకుంటేనే వాళ్ళకి అటెండెన్స్ పడుతుంది. ఆ విద్యాశాఖ ఉన్నతాధికారి నాకు చెప్పాడని చెప్పి ఆ సాక్షిలో పెద్ద ఐటమ్ వేశాడు, విచ్ ఈజ్ రాంగ్, బేస్లెస్. అసలు అటువంటి ప్రపోజలే లేదు విద్యాశాఖలో. ఇవాళ ఇంకొక ఇది ఇచ్చాడు, ఒక ఈ వీళ్ళకి ప్రతిరోజు వాళ్ళ ఫేక్ ఫ్యాక్టరీ నుంచి ఒక 5-6 ఫేక్ వార్తలు వస్తాయి. ఇవన్నీ కడిగి ఎత్తిపోయేలాగా రాష్ట్ర ప్రభుత్వం తల మునకలవుతున్నది. హిందూపురంలో ఒక మహిళట తనకి పెన్షన్ కోసం అప్లై చేస్తే
ఎవడో 10,000 లంచం అడిగాట. ఆ 10,000 లంచం ఇవ్వటానికి ఈమె చెవిదిద్దులు అమ్ముకుందిట. వచ్చి అయ్యా నన్ను నేనేమే, నాకు అసలు శాంక్షన్ అయిపోయింది, పెన్షన్ శాంక్షన్ అయిపోయింది, నేను ఎవడికి ఒక పైసా ఇవ్వలేదు, నేను నా దిద్దులు తాకట్టు పెట్టలేదు అని ఆమె క్లియర్ కట్గా చెప్తూ ఉన్నది. ఎన్ని ఫేక్ ప్రచారాలు, ఎంత ఇది. అధికారం కోల్పోయిన తర్వాత అసలు ఈ సోషల్ మీడియా మీద ఆధారపడి బతకటం అనే ఈ దుర్లక్షణంతో రోజు రోజుకి కూడా ఎంత దారుణమైన అబద్ధాలని, అసత్యాలని ప్రచారం చేస్తున్నారంటే వీటిని మొత్తం క్లారిఫై చేస్తూ, ఎప్పటికప్పుడు క్లారిఫై చేస్తూ కూటమి ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకుంటున్నది. అయితే డివిఎస్ గారు ఇప్పటిదాకా లోకేష్ గారి పైన ఎలాంటి విష ప్రచారం చేస్తున్నారని చెప్పి, ఎందుకంటే టార్గెట్ మొత్తం కూడా లోకేష్ గారు, ఎందుకంటే మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ రెడ్ బుక్కి ఎంత భయపడుతున్నారు అనేది మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇదే కాకుండా లిక్కర్ స్కామ్లో పూర్తి స్థాయిలో అంటే జగన్కి అటు కుడి చెయ్యి ఎడం చెయ్యి అయినటువంటి ఒక ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే భారతిరెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయి ఏమంటారు అనమాట, పూర్తి స్థాయి చార్టెడ్ అకౌంటెంట్ అయినటువంటి ఒక బాలాజీ గోవిందప్ప కావచ్చు, పూర్తి అన్ని అవయవాలు ఉన్నటువంటి ఒక వాళ్ళందరూ కూడా దొరికిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు పూర్తిగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినది అసలు కుట్రే కానీ చంద్రబాబు కుట్ర అని చెప్పేసి అంటున్నారు. రెడ్ బుక్ ద్వారా బెదిరించి వాళ్ళతో ఒప్పిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ప్రతిదీ విష ప్రచారాన్ని ఎలా చూడాలి, ఈ ఫేక్ వార్తల్ని ఎలా చూడాలంటారు? అంటే అబద్ధం, అవినీతి. జగన్మోహన్ రెడ్డి 2 కళ్ళు. ఏది, ఒక కన్ను అవినీతి, ఇంకో కన్ను అబద్ధం అన్నమాట. అసలు అది నోరు తెరిస్తే అబద్ధం. ఏది, అతను ప్రజలు ఇవాళ తనని చీకొట్టినా, తన యొక్క వార్తలను నమ్మకపోయినా ఎప్పుడో ఒకప్పటికి నమ్మకుండా ఉంటారా? పదే పదే వదులుదాం, దేనికో ఒకదాని కాళ్ళు బలవకుండా ఉంటారా? అంటే ఒక చీకట్లో ఒక రాళ్ళు ఇసరటం, ఏది తగలకుండా ఉంటుందా? పాకిస్తాన్ మన మీద డ్రోన్లు వేసినట్టు అంతే. ఇప్పుడు వాళ్ళు ఫేక్ న్యూసే. ఏది, ఒకవైపు ఏమో పాకిస్తాన్ మొత్తం వైమానిక స్థావరాలన్నీ ధ్వంసం అయ్యాయి. అసలు అణ్వస్త్రాలు కూడా వాళ్ళు ఆ కిరాణా హిల్స్ ఏదో సొరంగాల్లో పెట్టుకున్నవి కూడా ఎత్తుకుపోయారు అవతలకి. అసలు ఉన్నాయా లేవా? కానీ ఏమని చెప్తారు, యుద్ధం మేమే గెలిచామంటారు. ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి 20% ఎయిర్ బేస్లు ధ్వంసం అయినా మేము భారతదేశం పైన గెలిచామంటారు. అంటే ఒక ఫేక్ ఉన్మాదులు అన్నారు. ఏది, ఇది ఒక ఫేక్ ఉన్మాదం. ఉన్మాదానికి కూడా వీళ్ళు ఫేక్ అన్నమాట. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు, ఏంటి కుట్టు మిషన్లో తీసుకో. తను మంగళగిరిలో ఒక నియోజకవర్గంలో ఏంటి, ఏ విధంగా ఒక ప్రజాప్రతినిధి అక్కడ ఆ నియోజకవర్గాన్ని నర్చర్ చేయాలంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తోడు నీడగా మరి నారా లోకేష్ అక్కడ తోపుడు బళ్ళు ఇచ్చాడు. అప్పటికి ఎమ్మెల్యే కూడా కాదు ఇంకా. ఏది, ఇంకా అప్పటికి అతను గెలవలేదు. అంటే ఓడిపోయినా, ప్రజలు తనని తిరస్కరించిన ఆ నియోజకవర్గంలోనే అతను ఉంటూ అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ నీకు అక్కడ ఉన్నటువంటి హాకర్స్, ఆ చిరుద్యోగులకి ఏం చేశాడు, తోపుడు బళ్ళు ఇచ్చాడు. దానికి పసుపు రంగు వేస్తే తప్ప? అదే సార్, అదే. ఇప్పుడు అదేంటి, నీకు వాళ్ళ సొంత డబ్బుతో ఇచ్చారు, వాళ్ళ పార్టీ డబ్బుతో ఇచ్చారు, పార్టీ రంగు వేసుకుంటారు. కుట్టు మిషన్లు ఇప్పుడు చెప్పారు, కుట్టు మిషన్లు ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చిన మిషన్లు కావు అవి. అవేంటి, నారా లోకేష్ సొంత డబ్బుతో అతను పార్టీ తరఫున ఇచ్చాడు. ఆ మహిళలకి స్వయం ఉపాధికి పసుపు రంగు వేస్తారు. ఆ ఫోటోలు ఇప్పుడు తెచ్చి ప్రచారం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పసుపు రంగేసి కుట్టు మిషన్లు ఇస్తున్నదని ప్రచారం. అసలు ఇంతవరకు కుట్టు మిషన్లు కొనల ప్రభుత్వం. అదొక స్కామ్ అని చెప్పి అది టెండర్ దశలో ఉండగానే 294 కోట్లు కుట్టు మిషన్ల స్కామ్ అంటారు. కింద ఆఖరి లైన్లో ఏమని రాస్తారు, ఇలా కొనుగోలు చేయాలన్న ప్రతిపాదన ఉంది అంటారు. పైన హెడ్డింగ్ ఏమో స్కామ్ అని పెడతారు. అది చూశారు కదా, ఉర్సా భూముల అర్సా టెక్నాలజీ కంపెనీ అంటే నీకు ఎకరం 99 పైసలకి ఇచ్చేశారు వాళ్ళు. లబలబ ఎన్ఆర్ఐలు ఏంటి, అసలు మేము ఎకరం 56 లక్షలకి 54 ఎకరాలు కొన్నాం. ఎకరం కోటికి 3.5 ఎకరాలు కొన్నాం. ₹1 కోటి వాళ్ళు ఎకరం ఇస్తే
నువ్వు 99 పైసలని పదే పదే చెప్తాడు. ప్రభుత్వ వివరణ ఇచ్చింది, ఆ కంపెనీ వివరణ ఇచ్చింది, అయినా కూడా నిన్న కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటాడు, ఇడ్లీ కూడా రాదు రూపాయికి చంద్రబాబు ప్రభుత్వం ఇస్తోందంటాడు. అసలు నిజం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి ఇచ్చాడు. ఏది రూపాయికి ఎకరం ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి. అపాచీకి ఇచ్చాడు, బ్రాండెక్స్కి ఇచ్చాడు, ఎకరం రూపాయికి ఇచ్చాడు. ఇడ్లీ ఇప్పుడు రూపాయికి ఇడ్లీ రాకపోయినా మీ నాన్న ఇచ్చాడు ఎకరం రూపాయికి. చంద్రబాబు ఇవ్వలేదు. చంద్రబాబు 56 లక్షలకి ఇచ్చాడు, ₹1 కోటి ఇచ్చాడు. ఆ తర్వాత ఏమన్నారు, విశాఖపట్నంలో ఇస్తున్నారు భూములు, మరి ఆ రేటుకి అమరావతిలో ఎందుకు ఇవ్వరు అంటారు. నిన్న చూసావు అమరావతి ఆ బిట్స్కి వాళ్ళందరికీ ఇచ్చారు కదా, ఎంతకి ఇచ్చారు? 50 లక్షలకి ఇచ్చారు. అమరావతిలో కూడా ఎకరం 56 లక్షల చొప్పున వాళ్ళందరికీ ఇచ్చారు. విశాఖపట్నం ప్రజలను అక్కడ రెచ్చగొట్టడం, అమరావతిలోనేమో కోట్లు పెట్టి భూములు, మీకేమో ఇక్కడ ఈ భూములన్నీ 50 లక్షలకి ఇస్తున్నారు, లేకపోతే ఏది 50 లక్షలు కాదు అసలు రూపాయికి ఇస్తున్నారు. 99 పైసలు. అవును. అంటే ఇక కేవలం ఏంటంటే జనం పిచ్చోళ్ళు, నేను ఈ అబద్ధాలను వండి వదులుతా, నమ్మక చేస్తారా? గతంలో చూసాము, ఏది ఆ పింక్ డైమండ్ అన్నాడు, విజయసాయి రెడ్డి ఉన్నాడు కదా అప్పట్లో, ఇప్పుడు పోయి ఎతికితే చంద్రబాబు ఇంటో దొరుకుద్ది అన్నాడు, దొరకకపోతే 24 గంటల్లో రాజీనామా చేస్తానన్నాడు. ఏమైంది ఆ పింక్ డైమండ్? ఇప్పుడు 36 మంది డిఎస్పీలుగా పదోన్నతులు ఇస్తే అంతా కమ్మాళ్ళు అన్నారు. అందులో కమ్మాళ్ళు ఎంతమంది ఉన్నారో మళ్ళీ అదే మేకతోటి సుచరిత చెప్పింది, హోంమంత్రిగా ఉన్నప్పుడు 4 మాత్రమే కమ్మాళ్ళు, 8 మంది బీసీలు, లేకపోతే ఒక 4 ఎస్సీలు, ఒక బ్రాహ్మణ, ఒక కాపు, ఒక క్షత్రియ, ఒక ముస్లిం మైనారిటీ అని స్పష్టంగా క్యాస్ట్ వైడ్ ఇచ్చిందా. అంటే ఏంటి, ఏదో రకంగా అబద్ధాలని వదులుతాం, ఫేక్ న్యూస్ని వదులుతాం, జనాన్ని పిచ్చోళ్ళని చేస్తాం. ఇక జనం ఏంటంటే ఇతను నిజం చెప్పినా నమ్మరు. జనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పినా నమ్మరు అనమాట. ఒక నిజం మాత్రం నమ్ముతారు. ఇదంతా అంటే మామూలుగా జనరల్గా తెలుగుదేశం దీన్ని పెద్ద చేయాలంటే చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఇటువంటివి పట్టించుకోరు. నిన్న జరిగిన మహిళా మీటింగులో మహిళలతో పాటు వాళ్ళ భర్తలు కూడా వచ్చారు. మగవాళ్ళకి భోజనాలు ఇప్పుడు లేవు అని పంపించేశారు, భోజనాలు పెట్టకుండా పంపించేశారు వాళ్ళని. అసలు మీకు ఇక్కడ పెట్టమని చెప్పి పంపించేశారు. వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు తిని వచ్చారు. మళ్ళీ వాళ్ళ భార్యలు మీటింగ్లో ఉన్న వైసీపీ వాళ్ళది మహిళా మీటింగ్ అనేది ఏదో పెట్టాడు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు. అందులో భర్తలకి మీటింగ్ భోజనం పెట్టాల, మహిళలకి పెట్టాడో లేదో తెలీదు. ఈ వైసీపీ నాయకుడు అప్పిరెడ్డి సజ్జల నాయకత్వంలో జరుగుతున్న ఈ దురాగతాలు కొంచెం చూడండి అని ఎవరో ఒక అతను వాళ్ళ గ్రూపులో, వైసీపీ గ్రూపులో మెసేజ్ పెట్టాడు. పైగా ఇంకొకటి చాలా అద్భుతమైన పాయింట్ ఒకటి రాశాడు, లక్షల కోట్ల అవినీతి డబ్బు ఏం చేస్తున్నారన్నా కొంచెం చెప్పండి అన్న, అలాగే భోజనాలన్నా పెట్టమని అని అడుగుతున్నాడు. వైసీపీ కార్యకర్త పెట్టిన మెసేజ్ ఇది, వాళ్ళ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్ ఇది. అంటే ఇది మామూలుగా తెలుగుదేశం వాళ్ళు ఇది కూడా తీసుకొని అసలు ఈ జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దొబ్బేసి ఏం చేస్తున్నాడు, కనీసం కార్యకర్తలకి భోజనం కూడా పెట్టట్లేదు అని చెప్పచ్చు. కానీ తెలుగుదేశం ఇటువంటి పనులు చేయరు కదా. వాళ్ళు ఎంతసేపటికి నువ్వు హెలికాప్టర్ కొన్నామని వాడు దుష్ప్రచారం చేస్తూ ఉంటే దాన్ని లేదయ్యా మేము కొనలేదయ్యా, అటువంటి పనులు చేయమయ్యా, గవర్నమెంట్లో మేము వచ్చింది ప్రజాసేవ చేయటానికయ్యా, మేము వచ్చి నీలాగా హెలికాప్టర్లో తిరగటం, పరదాలు కట్టుకోవడం, చెట్లు నరుక్కోవడం, ఇటువంటి పనులు మేము చేయమయ్యా అని క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. సార్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్, అసలు గాల్లో కనిపించినటువంటి హెలికాప్టర్ 172 కోట్ల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, అవన్నీ కూడా ప్రజలు అది నిజమా కాదని తెలిసిపోతుంది. కళ్ళ ముందున్న ఋషికొండ ప్యాలెస్ 550 కోట్లు కట్టింది దేని గురించి అని ఇప్పుడు చెప్పలేనటువంటి పరిస్థితుల వాళ్ళు ఉండి, ఇప్పటికి ఇది కాకుండా రోజుకొక ఫేక్ ప్రచారం, ఫేక్ వార్తలు రాస్తున్నటువంటి వాళ్ళపైన కేసులు నమోదు చేయకూడదా? చేస్తే ఏంటి పరిస్థితి? దాన్ని చేస్తున్నారా అంటే సమాధానం ఏంటి సార్? అంటే ఆ ఋషికొండ ప్యాలెస్ గురించి దాని గురించి కూడా గొప్పగా ప్రచారం చేసుకున్నారు.
అది ప్రభుత్వం భవనం, ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం డబ్బుతో కాకుండా ఎట్లా కడతారు, అది జగన్మోహన్ రెడ్డి ఇల్లు అని ప్రచారం చేశారు, అది ఇల్లు కాదు, అది ఇది అని చెప్పి చాలా గంభీరంగా మాట్లాడారు. నువ్వు ఎందుకు కట్టావు మరి అక్కడ 570 కోట్లు 600 కోట్లు పెట్టి ఎందుకు కట్టావు, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఇట్ అంటే దానికి సమాధానం ఉండదు. మొత్తం అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి తన తాడేపల్లి ప్యాలెస్ చుట్టూతా అసలు పెద్ద పెద్ద ఉక్కు గేట్లు పెట్టుకున్నాడు, మొత్తం చుట్టూతో ఒక జైలు లాగా పెట్టుకున్నాడు. అది ఎందుకు పెట్టుకున్నావయ్యా, అదే కూడా అడగకూడదు. నువ్వు మొత్తం ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి ఉన్న ఫండ్స్ అన్నీ వాడుకొని ఇంట్లో ఒక సెట్టింగ్ వేసుకున్నావు, సెక్రటేరియట్లో కూర్చున్నట్టు సెట్టింగ్, ఆ ఫోటోలు తీసి ఇస్తావు నువ్వు. అంత బోగస్. నువ్వు సెక్రటేరియట్కి ఎప్పుడు రాలే, తప్పుడు ఫోటో ఇంట్లో సెట్టింగ్ వేసుకొని ఆ ఫోటోలు పెట్టి రివ్యూ మీటింగ్ జరిగినట్టు సెక్రటేరియట్కు రోజు వచ్చిపోయినట్టు. అంటే నువ్వు మొత్తం అధికారంలో ఉన్నంతకాలం ఫేక్ 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 ప్రచారం. నువ్వు ఏ రోజు కూడా ఇది వాస్తవం అని నువ్వు ఎప్పుడు చెప్పలా. నీకు ఆ ఎగ్ పఫ్లకి 3,80,00,000 తిన్నారు. మరి నువ్వు ఎట్లా చెబుతావు నువ్వు? సార్ ఈ పెన్ను ఈ పేపర్కి 9 కోట్లు సార్. మొత్తం ఇంకా అదేంది ఎలకలు తినిపోయినాయి, అవి తినిపోయినాయి, ఇది తినిపోయినాయి పెడతారు. అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడేమో నువ్వు చేసిన పనులు ఇవి. నిన్ను ప్రజలు చిచి అవతల పో అని చెప్పి 11 సీట్లతోటి అవతలకు పంపిస్తే ఇప్పుడు వచ్చి కూర్చొని కుట్టు మిషన్లకి పసుపు రంగు వేసావు. నువ్వు అప్పుడు మమ్మల్ని అన్నావు కదా, నువ్వు వేసింది గవర్నమెంట్ డబ్బులతో. ఇది తెలుగుదేశం పార్టీ ఇంకా నారా లోకేష్ ఎమ్మెల్యే కూడా కాకముందర ఇచ్చిన కుట్టు మిషన్లని అవి ఎల్లో కలర్లో ఉన్నాయని ఆ ఫోటో తీసి ఇప్పుడు ఇచ్చినట్టు పెట్టావు. ఎంత క్రిమినల్ బ్రెయిన్ నీది. నీది ఎంత క్రిమినల్ బ్రెయిన్ అయితే నువ్వు ఇటువంటి పని చేయగలుగుతావు. మంగళగిరిలో ఆయన ఏదో ఇద్దాం అనుకున్నాడు, ఇచ్చాడు. అక్కడ చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి రకరకాల చర్యలు తీసుకుంటున్నాడు ఆయన. నువ్వేం చేసావు, నువ్వు ఏం చేయగలిగావు? 5 ఏళ్ళు నువ్వు అధికారంలోనే నువ్వు చేసింది లిక్కర్ కుంభకోణం, అంతేనా? ఇంకేమన్నా చేసావా? నువ్వు అధికారంలో ఉన్నంత కాలాన్ని అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేయాలో నువ్వు మొత్తం అంత ప్లాన్లు వేసుకొని లక్షల కోట్లు పోగేసుకొని నువ్వు ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టి ఈ రోజున ఆ డబ్బులు పెట్టి నువ్వు బెంగళూరులో హైదరాబాదులో ఈ సోషల్ మీడియా ఆఫీసులు పెట్టుకొని నువ్వు చేసే ప్రచారం ఏంటంటే ఇది ఫేక్ ప్రచారం. మొన్న ఒకసారి చూస్తే డివిఎస్ గారు వృద్ధి రేటు తగ్గిపోయింది అంటాడు, కాగ్ నివేదిక ఇది వెల్లడించింది అంటాడు. ఎక్కడొచ్చింది చెప్పు, ఏం చెప్పింది కాగ్ రిపోర్ట్ చెప్పు, కరెక్ట్గా చెప్పు. కాగ్ రిపోర్టు చూపించిన కాలంలో ఎక్కువ టైం అధికారంలో ఉంది నువ్వే, అది కూడా నీకు తెలియకుండా కాగ్ రిపోర్ట్ చెప్పింది అంటాడు. అది చెప్పిందంతా ఆయన టైంలో జరిగిన విషయాల్ని కాగ్ రిపోర్ట్ చెబితే అవి తీసుకొచ్చి ఇప్పుడు ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం అంతా ఇదైపోయింది, అంతా మొత్తం రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అని చెప్తాడు. నీకు అప్పు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసేస్తున్నాడని చెప్తాడు. నువ్వు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నువ్వు వెళ్ళి ప్రతి మంగళవారం వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డావు, చేతిలో ఒక బొచ్చె పట్టుకొని నిలబడి. అసలు బుగ్గన ఇక్కడ ఉండేవాడు కాదు, మొత్తం అక్కడే ఉండేవాడు, ఢిల్లీలోనే. అటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎప్పుడన్నా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళినట్టు నువ్వు ఎప్పుడన్నా చూసావా? నువ్వు ఎప్పుడన్నా సెక్యూరిటీ బాండ్స్ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చింది ఈ ప్రభుత్వం అని ఎక్కడన్నా వార్త చదివావా? పోనీ ఈనాడు ఆంధ్రజ్యోతి రాయవనుకో, నీ సాక్షిలో రాయి. మరి వాస్తవాలు రాయటం అనేది నీకు చేత కాదు, నీకు తెలీదు. నువ్వు సాక్షి చదవండి బాగా నాలెడ్జ్ వస్తుందని చెప్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సాక్షి చదివితే నాలెడ్జ్ కాదు వచ్చేది, మానసిక రోగం వస్తుంది. మానసికంగా ఈ అబద్ధాలన్నీ చదివి 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 వాళ్ళు కూడా సాటిస్ఫై లాగా తయారవుతారు.
పిచ్చోళ్ళు అవుతారు. పిచ్చి వాళ్ళు అయిపోతారు, సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. జగన్ మందు తాగితే ఎంత ప్రమాదమో సాక్షి చదివితే అంతకన్నా డబల్ ప్రమాదం. జగన్ మందు తాగి తెలుసు కదా, న్యూరలాజికల్ డిజార్డర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 300% పెరిగినాయి. 300% పెరిగినాయి. ఇది ఆరోగ్యశ్రీ రిపోర్ట్. ఈ వాస్తవాన్ని చెప్పడు బయట. సాక్షి చదువు బాగుంటుంది, చదువు అంటే నువ్వు ఎంత చెప్పినా ఎవడూ చదవట్లా. అవును. సో డివిఎస్ గారు, ఇప్పుడు ఇంతకుముందు హెలికాప్టర్ నుంచి 172 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కొనిపించారు. ఇది ఫేక్ వార్త. అసలు గాల్లో ఉన్న హెలికాప్టర్ ఎక్కడుందో ఎవరికి కనిపించడం లేదు. కానీ కళ్ళ ముందు ఉన్నటువంటి ఋషికొండ ప్యాలెస్ అందరికీ కనిపిస్తుంది. దాని గురించి సమాధానం మాత్రం వైసీపీ నుంచి లేదు. ఇదే విధంగా కుట్టు మిషన్ల గురించి లోకేష్ గారు వాళ్ళ సొంత డబ్బులతో ఇచ్చినటువంటి కుట్టు మిషన్లకి రంగులు ఎందుకు వేసుకున్నారని అడుగుతున్నాడు. కానీ వీళ్ళు రాష్ట్రం అంతా అటు గుళ్ళకి, బళ్ళకి, అక్కడ స్తంభాలకి, సామాధులకి, ప్రతిదానికి రంగులు వేసుకుంటే కోర్టు మొట్టికాయలు వేసి దాన్ని తీపిస్తానికి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టారు. అదేవిధంగా సర్వేరాళ్ళకి దాదాపు 700 కోట్ల పైచీలకు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకుంటే ఆ బొమ్మలు మళ్ళీ తీస్తానికి మళ్ళీ 250 కోట్లు. సో వీటికి సమాధానం చెప్పాలంటారా సార్ వాళ్ళు? ఇప్పుడు లోకేష్ బాబు కుట్టు మిషన్లకి వేసిన రంగు, తోపుడు బళ్ళకి వేసిన రంగు ఆయన డబ్బులు. ఇప్పుడు వీళ్ళు వేసిన రంగులు ఎవరి డబ్బులు? ప్రజల సొమ్ము, జనం డబ్బు. ఏది అసలు రంగులు వేయడానికి ఒక 2000 కోట్లు, రంగులు తీయడానికి ఒక 2000 కోట్లు, 4000 కోట్లు దుబారా చేశాడు. మీరు చెప్పింది ఆ సర్వే రాళ్ళు, దానికి ఒక 800 కోట్లు దండగ చేశాడు. ఆ పాస్ పుస్తకాల మీద ఫోటోలు, అసలు దానికి ఒక 50 కోట్లు దండగ చేశాడు. ఇప్పుడు అవన్నీ ఏం చేసుకోవాలి అర్థం కాని పరిస్థితి అన్నమాట. అసలు ఆ సర్వే రాళ్ల మీద ఇతను బొమ్మ చెక్కించడానికి మళ్ళీ 30 కోట్లు ఎక్కువ అయ్యింది. వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలో అర్థం కాని పరిస్థితి అనమాట. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు ఏంటి, అప్పులు ఏమని గోల పెడుతున్నారు. ఈ 10 నెలల్లో 1,50,000 కోట్ల అప్పులు తెచ్చాడు చంద్రబాబు అంటాడు. ఇప్పుడు అప్పులు మీరు తెచ్చి దేనికి వాడారు, చంద్రబాబు తెచ్చి దేనికి వాడుతున్నాడు? చంద్రబాబు తెచ్చిన అప్పులేమో రోడ్లు వేస్తున్నాడు. ఏది ఇవాళ 4 లేను 6 లేను రోడ్స్గా మనం చూసాం. అటు హిందూపురం నుంచి కల్వకుర్తి మొత్తం అన్ని రోడ్లు వేస్తున్న దీంట్లో నీకు ఈ 10 నెలల్లోనే 10,000 కోట్లు నీకు రోడ్ల గుంతలు పూడ్చడానికి పునర్నిర్మాణానికి ఉపయోగించారు. 12,500 మినీ గోకులాలు కట్టారు. ఏది 10 నెలల్లో. ఇప్పుడు తెచ్చిన అప్పులు పోలవరం మనం చూసాం. నువ్వు ఎంత కట్టావు? వాళ్ళు 70% కడితే నువ్వు 3% కడతావా? వాళ్ళు తెచ్చినటువంటి ఆ అప్పు వాళ్ళ సద్వినియోగం అవుతుంది, సంపద సృష్టిస్తున్నారు. ఏది రోడ్ల మీద, ప్రాజెక్టుల మీద, లేకపోతే పేదల గృహాల మీద, వాటి మీద వాళ్ళు ఉపయోగిస్తుంటే నువ్వు తెచ్చిన అప్పులు ఏం చేసావు? మింగేసావు. అసలు చివరికి తాగుబోతులను కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు. ఏది ఈ మద్యం ఉంది కదా, 25 ఏళ్ల పాటు నేను ఇంకా మద్యం అమ్ముతా, నువ్వు చెప్పిందేమో మద్య నిషేధం చేస్తానని, కానీ నువ్వు తెచ్చిన అప్పేమో 25 ఏళ్ళు నేను మద్యం అమ్ముతానని చెప్పి నువ్వు షూరిటీ ఇచ్చి 25,000 కోట్లు అప్పు తెచ్చాడు. అంటే వాళ్ళు ఏ విధంగా ఇంకా అతను అంత దిగజారాడో. అసలు మొత్తం ఆస్తులన్నీ తాకట్టు పెట్టాడు. ఇది ఎంఆర్ఓ కార్యాలయాలు తాకట్టు పెట్టాడు, యూనివర్సిటీలు తాకట్టు పెట్టాడు, విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ కూడా తాకట్టు పెట్టాడు. పోలీస్ కమిషనరేట్ తాకట్టు పెట్టాడు. అసలు విశాఖపట్నంలోనే 18 ఆస్తులు తాకట్టు పెట్టాడు. తెచ్చిన అప్పులు నువ్వేం చేసావు, ఇతను ఏం చేశాడు? ఇది కదా ఇవాళ కావాల్సింది. ఇవాళ నువ్వేంటంటే అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మీరు అన్నారు కసిరెడ్డి రాజు ఏ పార్టీ? మా పార్టీ కదా, మా పార్టీ కదా అంటున్నాడు. కసిరెడ్డి రాజు టీడీపీ నాయకుడు వ్యాపార భాగస్వామి అంటాడు. ఇప్పుడు కసిరెడ్డి రాజుకు మరి నువ్వు ఐటీ అడ్వైజర్ ఎందుకు పెట్టుకున్నావు? మొత్తం వసూళ్ళని అతని ద్వారా ఎందుకు చేసుకున్నావు? విజయసాయిరెడ్డి చంద్రబాబు మనిషి అంటాడు. విజయసాయిరెడ్డి చంద్రబాబు మనిషి అనే దాంట్లో ఎంత నిజం ఉంది? నీ తాత, నీ తండ్రి నీకు 3 తరాలు సేవ చేసావే, నువ్వు అతనికి ఒక 10 పదవులు ఇచ్చావే. నిన్నగా మొన్న కంటెస్ట్ కూడా చేయించావు కదా నెల్లూరు లోక్సభ నుంచి. అతను చంద్రబాబు మనిషి అంటే ఎంత పచ్చి అబద్ధాలు చెబుతాడు, ఎంత ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తాడు. ఇవాళ ఇవన్నీ కూడా మనకి కనపడుతున్నటువంటి పరిస్థితి అన్నమాట.
జగన్మోహన్ రెడ్డి ఇక జనం నిజం చెప్పినా నమ్మడు. తల్లి మీద కేసేస్తాడు, మదర్స్ డే గ్రీటింగ్స్ చెప్తాడు. ఆమె పుట్టినరోజుకి చెప్పలే, అంటే విజయలక్ష్మి పుట్టినరోజుకి గ్రీటింగ్స్ పెట్టలే. అంటే చివరికి అమ్మనే నువ్వు మోసం చేసావంటే, చెల్లి ఆస్తి నువ్వు మేదేసుకుని తింటున్నావంటే, ఇవాళ నువ్వు నమ్మకాన్ని కోల్పోయావు. నీ పార్టీ ఇవాళ నమ్మకాన్ని కోల్పోయింది. నీ సోషల్ మీడియా ఇవాళ నువ్వేది చెప్పినా వాళ్ళు నమ్మే పరిస్థితి లేదన్నమాట. సార్ ఇక్కడ సత్యమూర్తి గారు మనం చూస్తే నేను ఒక చిన్నది విన్నాను. ఎండాకాలం ప్రతి చోట చలివేంద్రం పెడుతుంటారు. అయితే వాస్తవానికి వైసీపీ వాళ్ళు ఒక చలివేంద్రం పెట్టారండి సార్. అదేవిధంగా టీడీపీ ఒక చలివేంద్రం పెట్టింది, జనసేన కూడా చలివేంద్రం పెట్టిందట. అయితే టీడీపీ పెట్టిన చలివేంద్రానికి ఆ పెట్టిన 2 కుండలు దానికి సంబంధించి ఒక ఫ్లెక్సీ బ్యానర్, ఇది టీడీపీకి సంబంధించి చలివేంద్ర అని చెప్పి ఇచ్చారు. జనసేన కూడా సేమ్ అదే విధంగా ఇంకొక బ్యానర్ ఎక్కువ వేసుకున్నారు. ఇక్కడ చూసుకునేసరికి వైసీపీ పెట్టిన దగ్గర ఒకే ఒక కుండ ఉందట, దాంట్లో నీళ్లు దాదాపు అడుగంటిపోయి ఉన్నాయట. కానీ దాని ఫ్లెక్సీ బ్యానర్లు వచ్చేసి ఈ వీధి పక్క వీధి దాని వీధి పక్కన కూడా వేశారట. కానీ చలివేంద్రంగా వచ్చేసరికి కుండలో నీళ్ళు. సో వీళ్ళ పబ్లిసిటీ పీక్ ఉంటుంది, మ్యాటర్ ఏం లేదు. సో ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని చాలా చక్కగా అందరికీ మిగిలిపోయిన నీళ్లు కూడా జనసేన తెలుగుదేశం కుండల్లో మిగిలిపోయినవి తెచ్చి ఇందులో పోసి అట్లా ఇప్పుడు ఇది ఒక మీమ్ నడుస్తుంది సార్. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే వీళ్ళ దగ్గర పబ్లిసిటీ ఎక్కువ చేసుకుంటారని చెప్పి అంటున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంతే కదా, ఇప్పుడు పబ్లిసిటీ ఏ స్థాయిలో ఉంటుందంటే 570 కోట్లు సాక్షికి ఒలిచిపెట్టే అంత స్థాయిలో ఉంటుంది. అదేదో కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఇచ్చిందండి, ఎంఎస్ నిజాయితీ పరుడు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అంటారు. చాలా నిజాయితీ పరుడు. ఇప్పుడు నిజాయితీ కమిషనర్ పిఎస్ఆర్ ఆంజనేయులు నిజాయితీ చిత్తశుద్ధితో నిజాయితీగా 40 ఏళ్లు సేవలు చేసినటువంటి ధనుంజయ రెడ్డిని జైలు అరెస్ట్ చేస్తారా? అక్కడే అర్థమైపోవట్లే వీళ్ళ నిజాయితీ. తీసుకొచ్చి సాక్షికి అడ్వర్టైజ్మెంట్లన్నీ దోచిపెట్టేసి ఇచ్చేసి, అదేదో కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకి ఓ స్కీమ్ పెట్టింది. కరోనా టైంలో దెబ్బతిన్నారు, వాళ్ళకి ఇవ్వండి అంటే ఆ డబ్బులు మొత్తం 100% కేంద్రం గ్రాంటు. దానికి జగనన్న తోడు, జగనన్న నీడ, జగనన్న వాడ అని పెట్టుకున్నాడు ఆ స్కీమ్ పేరు. పెట్టుకొని అది మామూలుగా ఏదో 10 లక్షలు 20 లక్షల రూపాయల్లో పంచిపెట్టాలి. సాక్షికి ఒక 50 లక్షలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు. అంటే పంచిపెట్టే దానికన్నా ఎక్కువ సాక్షికి ఇచ్చుకున్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన ఇంత దారుణంగా ఉండేది. ఇంకో చిన్నది లా నేస్తం అని ఒక స్కీమ్. ఏంటి, న్యాయవాదులకి వాళ్ళకి ఇచ్చింది ఎంతో తెలుసా? 3,16,000. దాని యాడ్ సాక్షికి ఎంతో తెలుసా? 36 లక్షలు. నేను చలివేంద్రం చెప్పినట్టుగా అంతే. ఇట్లా ఇప్పుడు తీసుకొచ్చి మొత్తం జగన్మోహన్ రెడ్డి అతను దోచుకోవటం తప్ప మామూలుగా ఇది ప్రజలకి పేదలకి ఏమన్నా సేవ చేద్దాం అటువంటి ఆలోచనే లేదు అసలు. ఆయన దగ్గర ఉన్న మొత్తం ఈ స్టాఫ్ కూడా అటువంటి వాళ్ళు చూసాం కదా మనం. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి సీఎం సెక్రటరీగా ఉండి ఏం చేయాలండి? సీఎం సెక్రటరీకి కొన్ని డిపార్ట్మెంట్లు ఇస్తారు. ఒక 4-5 సెక్రటరీలు ఉంటే వాళ్ళకి డిపార్ట్మెంట్లు కొన్ని కేటాయిస్తారు. డిపార్ట్మెంట్లు కేటాయించేది ఎందుకు అంటే ఆ డిపార్ట్మెంట్ని మానిటర్ చేసి ముఖ్యమంత్రికి గైడెన్స్ ఇవ్వాలి. ఇగో ఇట్లా పోతున్నదండి ఈ డైరెక్షను, ఈ డిపార్ట్మెంట్ బాగుంది, లేదా ఈ డిపార్ట్మెంట్లో ఈ కరెక్షన్స్ చేసుకోవాలని చెప్పాలి. ధనంజయ రెడ్డి ఏం చేశాడు? అని మొత్తం ముడుపులన్నీ వసూలు చేసి అది ఎక్కడికి కావాలో అక్కడికి ఇక్కడ వెళ్ళి ఇచ్చిరండి, అక్కడికి వెళ్ళి అట్టి ఇచ్చిరండి అని చెప్పు. ఇదే కదా లిక్కర్ కుంభకోణం, ఇదే కదా. అంటే నువ్వు ఐఏఎస్ చదివి సీఎం ఆఫీసులో సెక్రటరీగా ఉండి నువ్వు చేయాల్సిందేంటి? నువ్వు చేసిందేంటి? నిజాయితీపరుడు కాబట్టి చేశాడు. నిజాయితీపరుడుగా కాబట్టి ఇటువంటి పనులు చేయటం మొదలుపెట్టి మీకు ఎక్కడ చూసినా కానీ మొత్తం ఈ అవినీతి సొమ్ము ప్రవహించింది. మొత్తం అంతా ఈ లింకులన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. వాటి నుంచి ఎట్లా తప్పించుకోవాలి అని చెప్పటానికి అమర్ రాంబాబు వచ్చి ఏదో చెప్తాడు. అసలు ఈ కుంభకోణమే కాదు, అసలు ఇది కుంభకోణం ఏంటి అంటాడు. ఆ పేరుని నాన్న వచ్చి చెప్తాడు. అసలు మద్యం కుంభకోణం అంటారు ఏంటండి అంటాడు. అసలు మేము మద్యం అమ్మామా?
అసలు మేము మద్యం అమ్మలేదు కదా అంటారు. అసలు మద్యం ఉందా ఆంధ్రప్రదేశ్లో? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసేసారు కదా. ఇటువంటి అంటే ఈ మొత్తం ఈ టాపిక్ని ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎంత దోచుకున్నాడనేది అర్థమైంది. అందుకని దీన్ని డైవర్ట్ చేయటానికి ఎన్ని రకాల ప్లాన్లు వేస్తున్నారో. ప్లాన్లు 172 కోట్లు పెట్టి లోకేష్ హెలికాప్టర్ కొనుక్కున్నాడని, ఇటువంటి ప్లాన్లన్నీ వేసుకుంటూ వాళ్ళు అభాస్పాలు అవుతున్నారు తప్ప ఇక్కడ వేరే ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మట్లా. మొత్తం రకరకాల ఒకటి కాదు, ఆ మొత్తం ఈ కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, కొన్ని ట్విట్టర్ అకౌంట్లు కొన్ని ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో, వాటిట్లో వీటిట్లో, యూట్యూబ్లో, వీటన్నిటిలో ఈ ఫేక్ ప్రచారమే. ఇవన్నీ చేయటానికి ఒక ఆయన వాళ్ళ అధికార ప్రతినిధి ఒక అతను ఉన్నాడు. అతను ఉర్సా క్లస్టర్స్ మీద 99 పైసలకి గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసింది అని చెప్పి పెద్ద నెరేటివ్ చెప్పాడు. మరి ఈ రోజున దానికి సంబంధించిన ఒక్క ఇది కూడా లేదు. అది తప్పుడు వార్త. మరి నువ్వు అధికార ప్రతినిధిగా నువ్వు అది చెప్పినప్పుడు, అది తప్పని తేలినప్పుడు నువ్వు వచ్చి క్షమాపణ చెప్పావా? మద్యం అంటే స్ప్యూరియస్ లిక్కర్ ఇవ్వటం వల్ల 30,000 మంది చచ్చిపోయారు అని ఒక ఆరోగ్యశ్రీ రిపోర్ట్ ఉంటే, ఆ రిపోర్టుని వైసీపీ నేషనల్ ప్రతినిధి, జాతీయ పార్టీ ప్రతినిధి, అధికార ప్రతినిధి ఒప్పుకున్నాడు. ఒక ఇంగ్లీషు ఛానల్లో ఒప్పుకున్నాడు. మరి ఇక్కడికి వచ్చి నువ్వు లిక్కర్ కుంభకోణం జరగలేదు, అది జరగలేదు, ఇది జరగలేదు అని చెప్తావేంటి? అంటే వాళ్ళే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు. తెలుగుదేశం మీద విపరీతమైన దుష్ప్రచారం చేయటం, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద ఇప్పటికీ ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆ రోజా లాంటి వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ కొడుకు మీద కూడా దుష్ప్రచారం చేశారు. ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తూ 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 ఇందాక డివిఎస్ గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ భార్య తన బిడ్డ బతికినందుకు వెళ్ళి తలనీలాలు ఇస్తే అన్న ఆమె మీద ఎంత ట్రోలింగ్ చేశారు. ఆమె హిందూ ధర్మాన్ని గౌరవించి ఆమె నమ్మకం, ఆమె కొడుకుని కాపాడాడు వెంకటేశ్వర స్వామి అన్న భక్తితో ఆమె వచ్చి తలనీలాలు ఇస్తే, చాగంటి కోటేశ్వరరావు అప్పుడెప్పుడో చెప్పాట, భర్త ఉండగా భార్య ఇవ్వకూడదని ఏదో చెప్పాట. దాన్ని కట్ చేసి ఆయన చెప్పిన సందర్భం ఏంటి తెలుసా నీకు? ఆయన చెప్పిన సందర్భం ఏంటి? నువ్వు చేస్తున్న ప్రచారం ఏంటి? నువ్వు తలనీలాలు ఇవ్వటం తప్ప రైటా? నీకెందుకు? నువ్వెవరివి అసలు? ఎవరి భక్తి ప్రకారం వాళ్ళు ఇస్తారు, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఇస్తారు. ఎంతమంది మహిళలు అక్కడ, మహిళలకి సపరేట్గా మహిళలకి బ్లాక్ ఉంటుంది, మహిళల క్షురకులు సపరేట్గా ఉంటారు. మరి తప్పు అయితే అంతమంది అక్కడ టీటీడీలో అంత సపరేట్ విభాగాన్ని ఎందుకు పెడతారు? వాళ్ళకి తెలీదా ఆగమశాస్త్రం అవి రోజు ఆగమశాస్త్ర ప్రకారమే కదా అక్కడ సేవలు జరిగేది స్వామివారికి. మహిళలకి సపరేట్గా చురకుల్ని పెట్టారు, సపరేట్ బ్లాక్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అరేంజ్ చేశారు? మహిళలు ఇవ్వటానికే కదా. అటువంటి అన్నా లెజినో ఆమె మీద, పవన్ కళ్యాణ్ భార్య మీద ఎంత నిజంగా అది చూస్తే నిజంగా ఏడుపు వచ్చింది. ఏంటి పైశాచిక ఆనందం ఏంటి? ఆమె స్వామివారి మొక్కులు తీర్చుకుని, పైగా నీలాగా బ్యారికేడ్లు తోసుకుంటూ పోలేదు కదా, డిక్లరేషన్ మీద సంతకం పెట్టింది. నేను అన్య మతస్థురాలని కాబట్టి నాకు స్వామివారి మీద భక్తి ఉంది అని చెప్పి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళిందామా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వాళ్ళ నాన్న ఏం చేశాడు? బ్యారికేడ్లు తోసుకుంటూ పోయారు. నేను సంతకం పెట్టడం ఏంటని, వెంకటేశ్వర స్వామి కన్నా నేనే గొప్పవాడిని ప్రవర్తించిన ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి అందరి మీద తప్పుడు ప్రచారాలే, అందరి మీద ఒక్కటి వాస్తవం ఉండదు. కాగ్ రిపోర్ట్ దగ్గర నుంచి మొత్తం ఈ చిన్న అంటే మంగళగిరిలో కుటుంబిషన్ల వరకు అన్ని ఫేక్ ప్రచారాలే తప్ప ఒక్కటి నిజం మాట్లాడే అలవాటు, నిజం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తల 1000 ఒక్కలవుతుందని ఆయనకి నమ్మకం. శాపం. సో డివిఎస్ గారు, ఫైనల్గా
2019 నుంచి 24 దాకా వైసీపీకి సంబంధించి అనుకూలమైనట్టు కొన్ని మీడియాలను తప్ప మిగతా మీడియాలపైన ఎలాంటి దాడులు జరిగాయి మనం చూసాం. ఏబిఎన్ రిపోర్టర్ను కొట్టడం కావచ్చు, ఇలా సిద్ధం సభల్లో జరిగిన దాడులు మనం చూస్తూ వస్తున్నాం. అయితే 2019-24 దాకా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ఒక వార్తలు రాసుకున్నారు. ఫేక్ ప్రచారం, రోజుకొక ఫేక్ ప్రచారం టీడీపీ మీద, జనసేన మీద వేరువేరుగా చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హెలికాప్టర్ ఇష్యూలు కావచ్చు, లేదంటే మనకు అక్కడ హిందూపురంలో ఒక దిద్దులు అమ్ముకున్నది కావచ్చు, లేదంటే మంగళగిరిలో కుట్టు మిషన్లు కావచ్చు, ప్రతిరోజు లిక్కర్ కేసు సంబంధించి ప్రతిరోజు ఈరోజు వార్త చూస్తున్నాం సాక్షి పత్రికలో. కానీ ఎందుకని కూటమి ప్రభుత్వం సరైనటువంటి కేసులు పెట్టడం లేదా? ఎందుకని వీళ్ళు ఇంకా ఇంత రెచ్చిపోయి రాతలు రాస్తున్నారు? ఈ రాతలకు అడ్డుకట్ట ఎప్పుడు పడతాయి అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మనం చూసాం ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ అని. వీరయ్య చౌదరి ఆ కుటుంబాన్ని పరామర్శకి వెళ్ళినటువంటి లోకేష్ బాబు అక్కడేదో నిరసన ఎదుర్కొన్నాడని, అసలు ఏ విధంగా వాళ్ళు ఆ వార్తలు అల్లుతున్నారు, ఎలా ప్రచారం చేస్తున్నారు, దానిపైన డీజీపీ ఫైర్ అయ్యారు. ఏది లాకప్ డెత్ జరగకుండానే జరిగినట్టుగా వార్తలు మీరు రాస్తే మేము నోటీసులు పంపటం, సరే వాళ్ళు ఆ చర్యలు చేపడతారు. ఇవాళ వీటిని సహించకూడదు. ఏది ఇది ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో అశాంతి సృష్టించటం, ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం, వర్గాల మధ్య వైషమ్యాలు పెంచడం అన్నమాట. ఈ ఫేక్ న్యూస్ పట్ల ఇవాళ ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పెట్టాలి, ఒక సిట్ పెట్టాలన్నమాట. ఏ విధంగా అయితే గంజాయి మాఫియాకి వ్యతిరేకంగా మీరు ఈగిల్ అనేది పెట్టి అక్కడ రూట్ అవుట్ చేస్తున్నారో, వాళ్ళందరూ భరతం పడుతున్నారో, అట్లాగే ఈ పోస్టులు పెడుతున్న వాళ్ళందరి పట్ల కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పోలీస్ దళం ఒకటి పనిచేయాలి. లేకపోతే ఏంటంటే ఇది కంట్రోల్ కాదు, ఈ విషయాన్ని వీళ్ళు ప్రజల్లోకి ఎక్కించడం ఆపరు అన్నమాట. ఇప్పుడు వీరయ్య చౌదరి కుటుంబం ఆయన ఏదో అటు వెళ్తున్నారు, ఆ మార్గంలో వెళ్తూ తన పార్టీ కార్యకర్త ఆ కుటుంబానికి అండగా ఉండటం కోసం మరోసారి వెళ్ళి పరామర్శిస్తే వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. వీరయ్య చౌదరి భార్య, కొడుకు పక్కన కూర్చుని లోకేష్తో మాట్లాడి అతను వెళ్ళిపోతే అక్కడంతా కూడా లోకేష్ దగ్గర నిరసన వ్యక్తం చేశారని రాస్తారు. అంటే ఈ పార్టీయే ఫేక్ పార్టీ, ఆ నాయకుడే ఫేక్ నాయకుడు, వాళ్ళ వార్తలు కూడా ఫేక్ వార్తలే అన్నమాట. అంటే ఇప్పుడు మమ్మల్ని గతంలో ఏ వార్తలు అయితే నిలబెట్టాయో, ఏ ఫేక్ న్యూస్ అయితే కలిసి వచ్చాయో మళ్ళీ అవే నిలబెడతాయన్న నమ్మకమా? అప్పుడేదో మోసపోయారు, ప్రజలు నమ్మారు. ఇప్పుడు వీళ్ళని నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పినా నమ్మరు అంటోంది అందుకే అన్నమాట. కాకపోతే అతను ఆ పట్టువదలను విక్రమార్కుడిలాగా అట్లా అతని ఆ ధోరణిలో వెళ్తున్నారు. కానీ దీనికి ఒక అడ్డుకట్టపడాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన ఉమ్మడిగా ఒక అడ్డుకట్ట కనుక వేయకపోతే, మనం చూసాం ఏది పాకిస్తాన్ భారతదేశం ఆ యుద్ధం, ఆ వార్, దానిపైన ఎలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిందో. ఉగ్రవాదం ఇవాళ ఉన్మాదం, ఏది అక్కడ ఫేకే ఇక్కడ ఫేకే అన్నమాట. దీనిపైన మన ప్రత్యేకమైనటువంటి నియంత్రణ చర్యలు చేపట్టాలి. సో చూద్దాం సార్. సో ఇదండి, గతంలో కూడా వైఎస్ సునీత గారు కూడా చాలాసార్లు చెప్పారు జగన్కి, ప్రతిసారి అబద్ధాన్ని నమ్మరనేవి. కానీ ఇప్పటికీ కూడా జగన్ అదే ఫేక్ వార్తలు అయితే ఇంకా నడిపిస్తున్నారు. ఇప్పటికైనా అది ఆపాలని అయితే కోరుకుందాం. మొత్తానికి మన ప్యానల్లో పార్టిసిపేట్ చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారికి, డివిఎస్ గారికి కృతజ్ఞతలు సార్. నమస్కారం.